హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి 2-3 ఇయర్స్ 1 ఇయర్ నుంచి 2 సంవత్సరాలు అన్నటువంటి బేబీకి సరిపడేటువంటి ఫ్రాక్ అయితే స్టిచ్ చేసి చూపిస్తాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నిన్నటి వీడియో కంటే కూడా. నిన్నటి వీడియోలో కొంచెం సింపుల్గా అయిపోయింది కదా, కానీ ఈరోజు వీడియోలో అయితే అలా ఉండదు. కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో. మ్యాక్సిమం కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా చెప్పేదానికే ట్రై చేస్తాను. కొంచెం అంబ్రెల్లా ఫ్రాక్ టైప్, అంబ్రెల్లా నెక్ ఫ్రాక్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఓల్డ్ మోడలే అయినా కూడా న్యాచురల్గా మనము కాటన్ క్లాత్తో కూడా ఇట్లా బ్యూటిఫుల్ ఫ్రాక్ని అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీడియో కొట్టి చూపించాలనుకుంటున్నా. అందులో ఎవరికన్నా రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుందని నా ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతున్నానో. ఇది కంప్లీట్ కాటన్ ఫ్రాకే. ఇంకా ఎందుకంటే చిన్నపిల్లలకి మీరు కాటన్ వేస్తేనే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఎక్కువ దూరం జర్నీస్ చేసినా కూడా వాళ్ళు ఏడవకుండా బాగా ఉండాలి, నవ్వుతూ ఆడుకుంటూ ఉండాలి అని అంటే ఖచ్చితంగా కాటన్ క్లాత్ని ప్రిఫర్ చేయండి. అదేవిధంగా పిల్లలకనే కాదు, మనకైనా పెద్దోళ్ళకైనా, మనకంటే పెద్దోళ్ళకైనా ముసలోళ్ళకైనా ఎవరికైనా సరే కంఫర్టబుల్ ఏంటంటే కాటన్ అనే చెప్పాలి. ఎంత మధ్యలో వచ్చిన క్లాత్లన్నీ కూడా ఏంటంటే ఏదో ఫ్యాషన్కి బాగా అందంగా కనిపించాలని చెప్పి తప్ప కంఫర్టబుల్ ఎక్కడా కనిపించదు నాకు. అదనమాట. కంఫర్టబుల్గా ఉండాలి అని అంటే కాటనే ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం కాటన్ వేస్తేనే చిన్నపిల్లలకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంకొక మాట, ఈ క్లాత్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి చూడండి, కాటన్ బ్లౌజ్ పీసెస్ నా దగ్గర ఉండాలి, చూపిస్తాను నేను. ఈ కాటన్ పీసెస్ ఉంటాయి కదా, 80 పాయింట్స్ ఆర్ మీటరు బ్లౌజ్ ముక్కలు ఉంటాయి కదా, వాటితో కూడా ఈ ఫ్రాక్ అయితే హ్యాపీగా కుట్టుకోవచ్చు అనమాట. 3 ఇయర్స్ బేబీకైనా కుట్టచ్చండి ఆ క్లాత్ తోటి. సో ఆలోచించండి, మీ దగ్గర ఏమైనా ఉంటే వేస్ట్గా పోకుండా ఈ వీడియోస్ ద్వారా అయినా, మీ ఇంట్లో మిషన్ ఉంటే చాలు, ఆ క్లాతులతోటైనా ఈ ఫ్రాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి బిజినెస్ ఐడియా కావచ్చేమో. ఆలోచించండి, ఎవరికన్నా ఉపయోగపడితే యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ సోది మాటల కన్నా కూడా ముందు మీకు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను నేను. నీట్గా పిన్ టు పిన్ చెప్పానండి. మీరు 1-2 సార్లు చూడండి, ఫ్రాక్ అయితే ఖచ్చితంగా కుట్టగలరు అంతే. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా కుడతారు ఈ వీడియో చూస్తే. అంటే ఏ వీడియో కాదు, ఈ వీడియో అనే కాదండి, నిన్నటి వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను, ఈ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తున్నాను. కాబట్టి ఎవరికైనా ఫ్రాక్స్ కుట్టడం రాకపోతే, బిగినర్స్ అయినా సరే ఈ వీడియోస్ చూస్తే ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానో చెప్పానా, నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్న దాన్ని కాబట్టి నేను ఏ మెథడ్ని అయితే ఫాలో అయ్యి నేర్చుకున్నానో అదే మెథడ్ని మీతో షేర్ చేసుకుంటున్నా. అందుకు కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నా. నా లాంటి వాళ్ళు, చిన్న బుర్రనోళ్ళు కూడా నేర్చేసుకుంటా అన్నప్పుడు మీరు ఎందుకు నేర్చుకోలేరు చెప్పండి. సో నేనే నేర్చుకున్నప్పుడు మీరు ఎందుకు నేర్చుకోలేరు? కాబట్టి నేను నేర్చుకునే విధానం ఏదో మీతో షేర్ చేసుకుంటే మీరు ఇంకా ఈజీగా నేర్చుకుంటారని చెప్పి చెప్తున్నా. ఇదిగోండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ క్లాత్ తోటే మనం అయితే ఫ్రాక్ స్టిచ్ చేయబోతున్నాం అనమాట. చాలా చాలా సింపుల్గా, ఈజీగా మనం ఎలా అయితే నేర్చుకోబోతున్నామో చూసేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చేయకుండా చూస్తేనే మీరు నేర్చుకోగలరు. ఎందుకంటే వీడియో లెంత్ ఉన్నా సరే మీరు నీట్గా నేర్చుకోవాలంటే మీరు టైలర్ దగ్గరికి వెళ్ళి ఒక 10 రోజులు కష్టపడేదానికన్నా ఒక వీడియో ఒక 20 నిమిషాలు చూస్తే ఖచ్చితంగా నేర్చుకోగలరని నా ఉద్దేశము. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను క్లాత్లు 2 తీసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి బాటమ్ వేర్కి, ఇంకోటి వచ్చేసి బాడీకి. ఇది వచ్చేసి బాడీకి తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నానో చూస్తూ మీరు అబ్జర్వ్ చేస్తూ చేసుకోండి. ఇట్లా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నా. కొంచెం ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి నేను మిడిల్లోకి, అంటే బేబీకి ఎంత కావాలో అంతవరకే తీసుకుంటున్నాను. ఇది ఇట్లా ఫోల్డ్ చేశాను, డబుల్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ దాన్ని ఒక విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నా. అట్లా ఫోల్డ్ చేసేసుకొని మనకి ఎంతైతే కావాలో కట్ చేసుకుంటున్నాను. చూడండి, నీట్గా కట్ చేసేసుకోవాలి మనం. అలా కట్ చేసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్ కూడా, అంటే ఒక 1 ఇయర్ నుంచి 1.5 సంవత్సరం 2 సంవత్సరాల లోపు పిల్లలకే కాబట్టి, బేబీకే కాబట్టి ఈ ఫ్రాక్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవటం ఎలాగనేది అయితే నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లాగా చిన్న నెక్గా, చాలా అబ్బా పెద్దది అవసరం లేదు కాబట్టి జస్ట్ మీకు సింపుల్గా, మీకు ఒక ఐడియా కోసం వితౌట్ మెజర్మెంట్ తోటి ఒక డ్రాయింగ్ అయితే చూపిస్తున్నా చూడండి. అది చంక, ఇప్పుడు ఫస్ట్ గీసింది నెక్, ఇది అటువైపు చంక అనమాట.
ఇదిగోండి ఇట్లా నీట్గా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి. ఇవి ఉంటాయి కదా, ఫోల్డింగ్ మన వైపుకు ఉండి ఓపెన్స్ ఆపోజిట్ వైపులో ఉండాలన్నమాట. ఇక్కడ చంక లూజ్కి ఒక టక్స్ పెట్టుకుందాము. అవి జాయిన్ చేసుకోవాలి. అవి అలాగ ఉంచితే బాగోదు కాబట్టి షోల్డర్స్ కూడా కట్ చేసుకుంటా. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నాం కాబట్టి అవి ఓపెన్లో లేవు, జాయింట్స్లో ఉన్నాయి కాబట్టి కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా. జస్ట్ ఊరికి నెక్ ఒక రౌండ్ షేప్ గీసుకున్నాను, చంక ఒక రౌండ్ షేప్ గీసుకున్నా. అది సరిపోతుంది 1 year బేబీకి. అదనమాట. చూస్తూ ఉండండి. అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ టైలరింగ్ లో. మాటల కన్నా అబ్జర్వేషనే మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఇదిగోండి ఇది కూడా 2 layers క్లాత్ అనమాట. 2 layers క్లాత్ ని నేను సెంటర్ పాయింట్ చేసుకొని అంటే సమానంగా పెట్టుకొని మధ్యలో కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ రావాలి కాబట్టి. దీన్ని నిన్నటి వీడియోలో చెప్పినట్టుగా మామూలు ఫ్రిల్స్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ప్లేట్లెట్ ఫ్రిల్స్ అంటారు వీటిని. ఇవి ఎలా పెట్టాలో చూపిస్తూ మీకు కుడతా. ఇది ఇట్లా కుట్టామంటే వెస్ట్రన్ వేర్ లుక్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఇట్లా ఇదిగోండి ఇలా పెట్టాం కదా. ఇంకో ఫ్రిల్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో, ఒకటి మన వైపుకి పెడితే ఒకటి అటువైపుకి, ఇదిగోండి చూపిస్తున్నా, ఒకటి ఇటు పెట్టాం కదా, ఇంకోటి అటువైపుకి పెట్టాలన్నమాట. అలా పెడితే ఆ లుక్ చాలా బాగుంటది. ఈ విధంగా మిడ్డీస్ కూడా కుట్టుకోవచ్చు. మిడ్డీ కుడితే చాలా బాగుంటది అనమాట. దానిపైకి స్కర్ట్ లాగా కుట్టి, అది కూడా చూపిస్తాను ప్రీవియస్ వీడియోస్ లో మీకు. ఎప్పుడైనా చూడండి ఈ విధంగా ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే మంచి లుక్ వస్తుంది అంతే, దీనివల్ల పెద్ద ఇదేమీ ఉండదు. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ వస్తుంది కాబట్టి ఆ విధంగా పెట్టుకోమంటున్నా నేను. చూడండి అట్లా పెట్టేసుకున్న తర్వాత మనకి ఎంత నడుము లూజ్ ఉందో ఆ లూజ్ వరకు ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాం మనం. అంటే అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి ఈ ఫ్రిల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా. అవి మామూలుగా నార్మల్గా పెట్టే ఫ్రిల్స్ కన్నా ఇవి కొంచెం బాగుంటాయి. అందుకే ఈ క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉంది, అందులో ప్యూర్ కాటన్, ఎట్లా ఫోల్డ్ చేస్తే అట్లా అణిగిపోతుంది అనమాట. కాబట్టి నేను ఈ ఫ్రిల్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇవి పెట్టా అనమాట. ఇదిగోండి ఇలాగా ఇంకొకటి కూడా ఈ విధంగా మొత్తం అది ఇందాక పెట్టుకున్నట్టుగానే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటే ఇది బాగా స్టిఫ్ గా ఉంటది ఈ క్లాత్. సో అందుకని చెప్పేసి నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి. ఈ బాడీ పార్ట్ ను కూడా మనం ఏ విధంగా జాయిన్ చేసుకుంటున్నామో చూడండి. ఇది ఫస్ట్ ఇది ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఒకవైపు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఏదైనా పెట్టుకోండి. తర్వాతది ఈ విధంగా లోపల క్లాత్ బయటకు వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. పై వైపుకి లోపలికి వెళ్ళిపోవాలి. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎలా పెట్టానని చెప్పేసి. ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాము. షోల్డర్స్ ఎందుకు అక్క ఇందాక కట్ చేశారు మళ్ళీ ఇప్పుడు జాయిన్ చేస్తున్నారు అని అంటే, మనకి షోల్డర్స్ ఎక్కడ అనేది నీట్ గా తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జాయిన్ చేస్తేనే నీట్ గా షోల్డర్స్ మీద కూర్చున్నట్టుగా ఉంటది అనమాట. బ్లౌజ్ అయినా ఫ్రాక్ అయినా ఏదైనా సరే. ఓకేనా. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది స్లీవ్లెస్ ఫ్రాకే కాబట్టి హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా నేను ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. సేమ్ క్లాత్ తోనే సన్నగా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకుంటున్నా. ఎందుకంటే పోగులు లేకుండా ఉంటాయి. ఇది నెక్ వచ్చేసి అంబ్రెల్లా నెక్ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి ఈ ఫ్రాక్. ఇది ఓల్డ్ మోడలే అయినప్పటికీ కూడా ఏంటంటే మన ఛానల్లో వీడియో లేదు, సో అందుకని చెప్పేసి మీకు కూడా నేర్పించినట్టుగా ఉంటది అని చెప్పేసి స్టిచ్ చేసుకుంటున్నాను. సేమ్ ఒకవైపు అయిపోయింది, యాజ్ యూజువల్ గా రెండో వైపు కూడా అదే వేసుకున్నాం అనమాట. సెకండ్ వైపు కూడా ఇప్పుడు చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్ అరౌండ్ ఎలాగంటే ఈ నెక్ పీస్ యాడ్ చేసేది నేను ఏ విధంగా చేస్తున్నాను చూడండి. ఇదేనండి మనం అంబ్రెల్లా నెక్ అనుకున్నాం కదా, ఆ నెక్ అనమాట. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ ఉన్నటువంటి క్లాత్ ని తీసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని, అంటే డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా నెక్ అయితే ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఇలాగా క్రాస్ గా అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేసినట్టుగా కట్ చేసుకోవటమే. ఒక బుడ్డి టెడ్డీ బేర్ ఏదో ఒక బొమ్మకి బార్బీ బొమ్మలు ఉంటాయి చూడండి, ఆ బొమ్మలకి లంగా కుట్టినట్టు అనమాట, అదే మిడ్డీ కుట్టినట్టుగా
ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది నెక్ పీస్ యాడ్ చేసుకున్నాం మనము. ఈ నెక్ పీస్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మనం అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా ఫ్రాక్స్ కి వాటికి, సేమ్ అంతేనండి. దానిలాగే కట్ చేసుకోవాలి. అది హ్యాండ్ చుట్టుకొలత ప్రకారం కట్ చేసుకుంటాము. ఇది వచ్చేసి నెక్ రౌండ్ ప్రకారం కట్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టుకొని దాన్ని అటాచ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా రౌండ్ గా నెక్ రౌండ్ నీట్ గా కుట్టు వేసేసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి కుట్టు వేసుకోవాలన్నమాట. ఆ విధంగా వేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకొని నీట్ గా మనము దాన్ని తిరగ తిప్పుకోవాలన్నమాట. ఏది మెయిన్ వైపుకి, అంటే క్లాత్ మెయిన్ అంటే పై పక్క అంటారు కదా, లోపల పార్ట్ లోపల వైపు బయట వైపు అని అంటారు కదా మన నార్మల్ గా వాడుక భాషలో. ఆ విధంగా పై వైపుకి తిప్పుకోవాలన్నమాట ఈ పీస్ ని, నెక్ పీస్ ని. అప్పుడు మనకి అంబ్రెల్లా నెక్ అయితే వచ్చేసినట్టే. చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి. ఇది ఓల్డ్ మోడలే, బట్ ఏంటంటే మన ఛానల్లో ఉంటదని చెప్పి కుట్టడమే అనమాట. అది బ్లాక్, ఆ థ్రెడ్ బ్లాక్ అయ్యేసరికి నా కళ్ళు అసలు కనిపించకుండా పోయినాయి. ఇదిగోండి నెక్ రౌండ్ అయిపోయింది అనమాట. నెక్ రౌండ్ అయిపోయేసరికి ఈ విధంగా టక్స్ పెట్టుకుంటున్నా. ఈ టక్స్ ఎందుకు పెట్టాలి అనే డౌట్ అయితే చాలా మందికి వస్తుంది. ఈ టక్స్ పెట్టకపోతే ఏమవుతుంది అని అంటే క్లాత్ ఫోల్డ్ అవ్వదు. ఒకవేళ ఈ క్లాత్ అయినా కూడా నెక్ లేసినట్టుగా ఉంటది. మనకి నెక్ రౌండ్ అద్దినట్టుగా ఉండదు అనమాట. అదే క్లాత్ నిల్చున్నట్టుగా ఉంటది అనమాట. అందుకు ఇట్లా టక్స్ పెట్టుకున్నామంటే నీట్ గా కూర్చుంటది. ఇదిగోండి ఇలాగా ఈ విధంగా వచ్చింది నెక్. ఇది బోట్ నెక్ టైప్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే నాకైతే భలే నచ్చింది ఫ్రాక్ రెడీ అయిన తర్వాత. మీరు కూడా, మీకు అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నా నేను. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా తిరగేసుకున్న తర్వాత ఈ కుట్టు మనం ఇందాక వేసుకున్నటువంటి కుట్టు ఎమ్మిడి ఈ తిరగదిప్పిన తర్వాత ఆ కార్నర్ లో ఒక కుట్టు లాక్కోవాలి. అది ఎందుకు అనంటే మనకి క్లాత్ మళ్ళీ అటువైపు తిరగబడకుండా ఉండేందుకు. ఓకేనా. తర్వాత మనము ఇదిగోండి చూడండి ఒక ఆకారం అయితే వచ్చింది కదా, మీకు ఐడియా వచ్చేసే ఉంటది. ఇది ఓల్డ్ మోడల్ అయినప్పటికీ చాలా బాగుంటది అని చెప్పేసి స్టిచ్ చేస్తున్నాను నేను. ఇదిగోండి దీన్ని సన్నగా ఫోల్డ్ చేసేసుకోవడం, లేదంటే జిగ్ జాగ్ చేసైనా చేసేసుకోవచ్చు. నేనైతే జిగ్ జాగ్ చేపించేస్తున్నాను. చూడండి జిగ్ జాగ్ కూడా చేసేసుకున్నాం మనము. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చాలా అందంగా అనిపిస్తుంది. ఒక ఫ్లవర్ లుక్ వస్తుంది దీనికి. చాలా బాగుంటది అనిపించింది నాకైతే. మీరు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఏంటంటే మాటలు మాట్లాడుకోవడం కన్నా టైలరింగ్ ఫీల్డ్ లో అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు ఏ పీస్ ని యాడ్ చేస్తున్నామో అని గమనించుకోవడం ఇంపార్టెంట్. అది అక్కడికి అయిపోయింది కదా. ఇప్పుడైతే టక్స్ వేసుకుంటున్నామండి. ఈ టక్స్ వేసుకోవడం వల్ల ఈ టక్స్ ఎందుకని చాలా మంది అడిగారు నన్ను. ఈ టక్స్ ఎందుకంటే మనకి ఒక ఆకారాన్ని తీసుకొస్తుంది అనమాట. అది ఫ్రాక్ అయినా దేనికైనా మనం వేసుకున్నప్పుడు ఒక షేప్ కనిపిస్తుంది పర్టికులర్ గా. అదనమాట. దానికోసమైనా ఈ టక్స్ వేసుకోవాలి. చిన్న పిల్లలకి ఎందుకు అని అనుకుంటారు చాలా మంది. కాకపోతే మనం ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకుంటే అవి వేయాల్సిన అవసరం ఉండేది కాదేమో. నేను బ్యాక్ థ్రెడ్స్ పెట్టట్లేదు. సో దానికోసం ఏంటంటే ఇలా వేసాను అనుకోండి పట్టుకున్నట్టుగా ఉంటది నడుము దగ్గర. చాలా బాగా కనిపిస్తుంది. డ్రెస్ వేసుకుంటే ఆ లుక్ బాగుంటది. ఇప్పుడైతే ఈ నెక్ చుట్టూ ఇంకొక కుట్టు కూడా వేస్తున్నాను. అది ఇంకా కదలకుండా ఉండేందుకు. ఈ విధంగా రౌండ్ గా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోటి కార్నర్ కి 1/2 ఇంచ్ లోపలికి ఒక కుట్టు వేసేసుకున్నామంటే అది కదలకుండా ఉంటదండి. అదనమాట. ఇప్పుడు బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ రెండు బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ ని రెండింటిని ఇలా సమానంగా పట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో ఒక టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకున్న తర్వాత ఈ బాటమ్ వేర్కి కూడా ఈ విధంగా రెండు సమానంగా పట్టుకొని మధ్యలోకి ఒక టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బాడీ పార్ట్ ని జాయిన్ చేసేటప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి అట్లా చేయకూడదు ఎప్పుడు. కాబట్టి మనం ఈ విధంగా టక్స్ పెట్టుకొని మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇటువైపుకి తర్వాత అటు చివరికి వేసుకోవాలన్నమాట కుట్టు. అటు వేసుకుంటేనే పర్ఫెక్ట్ గా ఫ్రాక్ ఉంటది. ఇదిగోండి ఈ విధంగా
మీకు మ్యాక్సిమం నేను అర్థమయ్యేటట్టుగానే చెప్తున్నాను అని అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో, అర్థమవుతుందో లేదో, లేదా ఇంకేమైనా ఇంకా ఏదన్నా ఫర్దర్గా నీట్గా చెప్పమంటారో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇదిగోండి ఈ విధంగా కుట్టేసేసుకోవాలి. 2 వైప్స్ కూడా అదే విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్లను కూడా బాడీ పార్ట్ కి బాటమ్ వేర్ ని ఈ విధంగానే జాయిన్ చేసుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే బిగినర్స్ అటు చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి లాగేస్తారు. అది రాంగ్ అనమాట. అది చేయటం వల్లే ఫ్రాక్ ఒక వైపుకి లాక్కున్నట్టుగా కరెక్ట్ గా ఉండదు. సో అదనమాట. ఇదిగోండి ఇప్పుడైతే ఒక వైపు అయిపోయింది. దీనికి కూడా మనం వేసేసుకుందాం. ఇదే సేమ్ సెంటర్ పార్టీషన్ చేసుకోవటము, టక్స్ పెట్టుకోవటము, దానికి కూడా టక్ పెట్టుకొని ఈ విధంగా జాయిన్ చేసేసుకోవటం అనమాట. చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రాక్. చాలా చాలా ఈజీగా మ్యాక్సిమం ఇది ఇట్లాంటి మార్కెట్స్ లో దొరకవండి. దొరక్కపోగా చాలా సింపుల్ గా పైసా ఖర్చు లేకుండా 500 వాల్యూ చేసేటువంటి ఒక మంచి కంఫర్టబుల్ ఫ్రాక్ అయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉండేటువంటి మీటర్ క్లాత్ బిట్స్ ఉంటాయి కదా, బ్లౌజ్ బిట్స్, వాటితో కూడా ఇట్లాంటి ఫ్రాక్లు కుట్టుకోవచ్చు. ఇళ్లలో ఖాళీగా అంటే వర్క్ హౌస్ వైఫ్స్ అయినా సరే మీకు వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉంటారు కదా, ఈ కాలం అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో మిషన్ ఉంటుంది. ఈ విధంగా ఎవరన్నా ట్రై చేయండి, అవసరం అనుకున్నాం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి. ఇదిగోండి ఇప్పుడు బేబీ మెజర్మెంట్ ప్రకారం నేనైతే ఇంకా కుట్టు వేసేసుకుంటున్నాను. ఖర్చుకి వాటికి ఎంత ఉంచుకుంటున్నానో అంత అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా అండి కుట్టేసేసుకోవాలి. కంప్లీట్గా కిందకి వేసేసుకుంటున్నాను నేను. అక్కడికి ఇంకొక కుట్టు కూడా వేస్తున్నా, ఎందుకంటే ఖర్చు కోసం మనము ఒకవేళ ఎవరికైనా ఇచ్చినప్పుడు అది ఉపయోగపడేలాగా ఉండాలి కాబట్టి వాళ్ళకి టైట్ గా అనిపిస్తే ఒక కుట్టు ఇప్పుకున్నా పర్వాలేదు కదా, కాబట్టి ఒక 2-3 కుట్లు వేసేస్తున్నాను నేను. అదనమాట. చూడండి ఈ విధంగా చాలా చాలా సింపుల్ గా ఈజీగా అందమైన ఫ్రాక్ అయితే రెడీ చేసామండి. వైపు ఖర్చు కుట్లు కూడా వేసేసుకున్న తర్వాత మనం ఇంకొక వైపు కూడా కుట్లు వేసేసుకుంటున్నాం అనమాట. సేమ్ అండి, ఈజీగా అయిపోయింది. నాకు తెలిసి మీకు చాలా ఈజీగా అర్థమయ్యి ఉంటది అని నేను అనుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. బ్లౌజ్ అయినా ఏదైనా సరే మనం కొంచెం మనసు పెట్టి నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేను కూడా చాలా మనకేంటంటే విత్ మెజర్మెంట్ టేప్ పట్టుకొని ఇదిగో ఇది ఇంతే తీసుకో అదంతే తీసుకో అంటే మెంటలు పిచ్చే బీభత్సమైన బీపీలు కూడా వచ్చేస్తాయి అనమాట ఒకసారి. కాబట్టి అట్లంతా కాకుండా ఫస్ట్ మీరు మామూలుగా కుట్టడం నేర్చుకున్నారనుకోండి, తర్వాత మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, తర్వాత ఏం చేయాలి అన్ని వచ్చేస్తాయి అనమాట 1 by 1. అదే విషయము. ఇదిగోండి ఈ విధంగా అయితే కంప్లీట్ గా నేను అటు ఇటు కుట్లు వేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ అంచు కూడా ఫోల్డ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ మనము. ఎందుకంటే ఈ అంచు అంతా అటు ఇటు పోగులు లేకుండా ఉండాలంటే జిగ్జాగ్ అన్నా చేపించాలి, లేదా ఫోల్డింగ్ అన్నా చేసి కుట్టేసేసుకోవాలి. నేనైతే ఇది కాటన్ క్లాతే కాబట్టి బాగుంటది ఫోల్డింగ్ అని చెప్పేసి ఫోల్డింగ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా నీట్ గా డబల్ ఫోల్డింగ్ పెట్టేసేసుకొని నీట్ గా స్టిచ్ చేసేసుకున్నామంటే బాగుంటది పర్ఫెక్ట్ గా. అదనమాట. ఫ్రాక్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉందనిపించింది నాకైతే. కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ పక్కన పెడితే కుడుతున్నా అబ్బా మీకు నేర్పించడమే నాకు ఇంపార్టెంట్ అనమాట. ఏంటో అసలు ఇన్ని రోజులు ఎందుకు ఈ పని చేయలేకపోయానా అనిపించింది నాకు. ఎందుకంటే ఏదో చెప్తున్నా అన్నట్టుగా అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఫ్రాక్. దీన్ని మామూలుగా అయితే ఆ బాడీ పార్ట్ యాడ్ చేయకుండా మిడ్డీ లాగా కూడా కుట్టుకోవచ్చు అనమాట. అది కూడా ఒకరోజు చూపిస్తానులేండి. ఈ విధంగా అయితే ఫ్రాక్ కంప్లీట్ అయిపోయిందండి. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అనుకుంటున్నాను. మాక్సిమం మీకు అందరికీ అర్థమయ్యి మీరు అందరు నేర్చుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను అనమాట. మీకు అర్థమయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంటే నాకు ఎంకరేజ్మెంట్. కాబట్టి ఒకసారి నా ఛానల్ని చూసినటువంటి వాళ్ళు వీడియోస్ అన్ని చూడండి, లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదనమాట. చూడండి చాలా బాగా నచ్చింది నాకు ఈ ఫ్రాక్. కలర్ కానీ అంటే ఆ స్టిఫ్నెస్ చూడండి, ఫ్రిల్స్ బ్యూటిఫుల్ అనమాట. అదిగోండి అది నాకైతే బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట.
రేపటి దాంట్లో కూడా ఒక ఫ్రాక్ అనుకుంటున్నా, చూద్దాం ఏది వీలైతే అది. మీరు కామెంట్ చేసి పలాంది చూపించు అని అంటే అది చూపించడం ఇంకా నాకు ఈజీ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి.